మేషరాశి యందు సూర్య భగవానుడు సంచరించి ఉన్నాడు. స్వాతి నక్షత్ర మీన లగ్న శుభకాలమునందు సౌరమాసం ప్రారంభం. సూర్య సిద్ధాంత రీత్యా సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించును. సౌరమానీయులు అనగా తమిళ దేశస్థులు 13/4/2024 ఆదివారం అనగా మరుసటి రోజు తెల్లవారి 14/4/2025 సంవత్సరం అరవ సంవత్సరం ప్రారంభమగును. శ్రీ విశ్వావసురామ సంవత్సర రాజాది నవనాయకుల నిర్ణయాలు. రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి సూర్యుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి అంగారకుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు. ఇలా సూర్యుడు 4 దీంట్లో కాపాడుతున్నాడు. విశ్వావసు అంటే విశ్వం అంటే జగత్తు, వసు అంటే 2 అర్థాలు, ఒకటి భూమి, ఇంకోటి సూర్యుడు. ఈ విశ్వాన్ని భూమి భరిస్తున్నారు కాబట్టి ఈ భూమికి ఈ సంవత్సరం పంటలు ఇవన్నీ బాగుంటాయి. నీరసాధిపతి బుధుడు, రసాధిపతి శనేశ్వరుడు, పశుపాలకుడు యమధర్ముడు. ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారికి కార్యసిద్ధి, ధనప్రాప్తి. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట, ఆయుర్వృద్ధి, రోగశాంతి, సామాన్య ధనం. రోహిణి, పూర్వ ఫల్గుని, జ్యేష్ఠ, శతభిషం, ధనవృద్ధి, రుణ విమోచనాలు. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర. ఆందోళనలు, కార్యానుకూలతలు. ఆందోళన ఉన్నా కూడా కార్యానుకూలత. అశ్విని చెప్పు ఒకసారి. సామాన్య ధనలాభము, రోగ భయాదులు. కార్యసిద్ధి, ధనప్రాప్తి. భరణితో పాటు ఏ నక్షత్రాలు చెప్పు? ఆశ్లేష, విశాఖ, శ్రవణం. ఇంకా రాలే, వెయిట్ చేయండి. ఆర్ద్ర, హస్త, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. మానసిక ఆందోళన, సామాన్య ధనప్రాప్తి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి. వైరములు ఉన్న కూడాను కార్యజయము, ధనప్రాప్తి. వైరములు ఉన్న కూడా కార్యము, ధనప్రాప్తి, కార్యసిద్ధి, ధనప్రాప్తి. ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం. దొల్లు కర్తెర 4/5/2025. దొర్లు కత్తిర అంటే చిన్న కత్తిర అంటారు, అది నిజ కత్తిర 11/5/2025. వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం. ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కర మహోత్సవం. ఈ సరస్వతి నది పుష్కరాలు స్నానం ఎక్కడంటే ప్రయాగే. చంద్రగ్రహణాలు, ఒకటి రాహుగ్రస్త, ఒకటి కేతుగ్రస్త. ఫస్ట్ వచ్చేది రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఎప్పుడంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి, సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:57 ప్రారంభమయ్యి రాత్రి 2:33 గ్రహణం విడుచును. స్పర్శకాలం రాత్రి 9:57. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41. మోక్షకాలం రాత్రి 1:28. పుణ్యకాలం వచ్చి తెల్లవారుజామున 3:30 పైనే పుణ్యకాలం. ఏ నక్షత్రాలు చూడకూడదంటే శతభిష, పూర్వభాద్ర. 2 నువ్వే. అనికి మేఘం ఉంటారు. రెండో చంద్రగ్రహణం కేతుగ్రస్తది, సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది ఎప్పుడంటే 3 మార్చి 2026 మంగళవారం మధ్యాహ్నం 3:19 ప్రారంభమై రాత్రి 6:47 అంటే సాయంత్రం 6:47 పూర్తి అవుతుంది. స్పర్శకాలం మధ్యాహ్నం 3:19. మధ్యకాలం సాయంత్రం 5:03. మోక్షకాలం సాయంత్రం 6:47. పుణ్యకాలం రాత్రి 3 అంటే మరుసటి రోజు తెల్లవారి 3:27 పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఇది చూడకూడ నక్షత్రాలు మఖ, పుబ్బ నక్షత్రాలు. మహేంద్ర మఖ. అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు ఈ సంవత్సరం. కందాయ ఫలాలు. కందాయ ఫలాలు చూసే విధానం. ఒక్కొక్క కందాయ వ్యవధి 4 నెలలు ఉంటుంది. బేసి సంఖ్య ధనలాభం.
అంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఏప్రిల్ నుంచి 4 ఏప్రిల్, మే, జూన్, జూలై దీని వరకు ఒక ఫలితం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దీని వరకు రెండో ఫలితం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దీని వరకు 3 ఫలితాలు. బేసి సంఖ్య ధనలాభం, 0 నో లాస్ నో గెయిన్. సరి సంఖ్య మిశ్రమ ఫలితం, అంటే మిక్స్డ్ ఫలితాలు కాదు, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. ఏ నక్షత్రానికి చూద్దామా? అశ్విని 3, 0, 4. నీకు అర్థం కాలేదా? 3 అంటే ఫస్ట్ 4 నెలలు అట్ట 3 పార్ట్గా. కందాయ పొలాలంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఫస్ట్ 4 నెలలు, సెకండ్ 4 నెలలు, థర్డ్ 4 నెలలు, అట్లా ఫస్ట్ 3 బేసి సంఖ్య. బేసి సంఖ్య అంటే బాగుంది. 0 అంటే నో లాస్ నో గెయిన్. 4 months 3 అంటే బేసి సంఖ్య అంటే బాగున్నది. 0 అంటే ఏమీ లేదు, అంటే 0 అంటే నెగటివ్, కొంచెం బాగుండదు. 1 మనస్పర్ధలు, మనసు కొంచెం బాధపడచ్చు, లేదా శరీర బాధపడచ్చు. లేదు, శరీరము మనసు ఈ రెండింటికి వస్తుంది 0. సరి సంఖ్య 2 ఈవెన్ నెంబర్స్ వచ్చిందంటే మిక్స్డ్ ఫలితాలు, మిశ్రమ ఫలితం. అశ్విని 3, 0, 4. భరణి 6, 1, 1. 2 బేస్ అంకెలు పడింది. మరి కృత్తికా నక్షత్రం బేసి 1, 2, 3. ఏది కృత్తిగా 1, 2, 3. రోహిణి 4, 0, 0. మృగశిర 7, 1, 2. 7, 1, 2. నెక్స్ట్ వరణురా. ఆర్ద్ర తిరువాదిరై 2, 2, 4. అన్ని మిక్స్డ్ ఫలితాలు, మిక్స్డ్ ఫలితాలు. పునర్వసు 5, 0, 1. పుష్యమి 0, 1, 3. 2 ఆడ్ నంబర్. ఆశ్లేష 3, 2, 0. మఖ 6, 0, 2. పూరం 1, 1, 4. ఉత్తిరం ఉత్తర పల్గుని చెప్పరా. 4, 2, 1. హస్త 7, 0, 3. చిత్త 2, 1, 0. స్వాతి 5, 2, 2. విశాఖ 0, 0, 4. నాట్ 4 తప్పించుకున్నా. అనురాధ 3, 1, 1. అన్ని బేస్ జ్యేష్ఠ కేటయం 6, 2, 3. జీవనం 6 జీరో లేదు, అది నేను. మూల 1, 0, 0. నేను కష్టపడు, అందుకే మూల కూర్చుందా. అందుకే ఇక్కడ మూల కూర్చుని అది ఆ మూల కూర్చుంది. పూర్వాషాఢ పూర్వాడం 4, 1, 2. ఉత్తిరాడం ఉత్తరాషాఢ 7, 2, 4. పట్టుకోండి. 2, 4 మిక్స్డ్ దా. శ్రవణం తిరువోణం 2, 0, 1. సెక్షన్ బాగుంటుంది. అవిట్టమా ధనిష్ట 5, 1, 3. అన్ని బేస్ సంఖ్యలు, అన్ని బేస్ సంఖ్యలు. శతభిషం 0, 2, 0. పూర్వభద్ర 3, 0, 2. 0 కూడా ఉంది. ఉత్తరాభద్ర ఉత్తరట్టాది 6, 1, 4. రేవతి 1, 2, 1. మీ ఆయనది
తెల్లారి చూసి ఇచ్చారా మీకు? రాశి ఫలాలు: ఆదాయం వ్యయం, రాజపూజ్యం అవమానం. మేషం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. 2 లెఫ్ట్ తీసుకోవాలి. పోతా ఇంకెవరే లేదు. వృషభం ఆదాయం 11, వ్యయం 5. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయండి. రాజపూజ్యం 1, అవమానం 3. తిరుపతి అనమాట. మిథునం ఆదాయం 14, వ్యయం 2. రండి. రాజపూజ్యం 4, అవమానం 3. బానే ఉంది. కర్కాటకం ఆదాయం 8, వ్యయం 2. రాజపూజ్యం 7, అవమానం 3. సింహం 11 వచ్చినట్టుగా పోతుంది. రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం అవమానం 2, 6. తులారాశి 11, 5. 11 లాభం 5 మైనస్. రాజపూజ్యం వ్యయం 2. వెరీ గుడ్. వృశ్చికం ఆదాయం 2, వ్యయం 14. ఎవరబ్బా? ఆదాయం 2, వ్యయం 14. అవి 10 మడకు జాస్తి. రాజపూజ్యం 5, అవమానం 2. అలా సమాளிచ్చిరు పేరు వాంగి. ధనుసు ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 5. ఎన్నిసార్లు తిట్టు దగ్గర అది? ఇంకేమా కట్టిగిన ఉంగు వీటికారు. మకరం ఆదాయం 8, వ్యయం 14. నో ఇన్వెస్ట్మెంట్. రాజపూజ్యం 4, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభం ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం 1. పర్వాలేదు.